హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ట్రిప్ టు రుచుల జగత్తుకు వెళ్దాం. మనం రుచికరమైన చికెన్ బిర్యానీ చేయబోతున్నాం. ప్రతి ముద్దలో ప్రేమ, రుచి, సువాసన, అనుభవం అన్ని కలిసిన ఈ బిర్యానీ మీకు గుర్తుండిపోతుంది. మన బిర్యానీలో ముందుగా మెయిన్ టేస్ట్ ఏదంటే ఫ్రైడ్ ఆనియన్స్. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడెక్కనివ్వండి, అప్పుడు వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది, ఆనియన్స్ వేసేసుకొని ఫ్రై చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి రావాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ఎప్పుడు బిర్యానీకి మనం బిర్యానీలు ఎప్పటికప్పుడు చేసుకుంటూనే ఉంటాం. కాకపోతే అసమటు ఫ్రైడ్ ఆనియన్స్ చెప్పుకోవడం కొంచెం కష్టంగా ఉంటది కదా. దానికోసం ముందుగానే ఈ ఫ్రై చేసేసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఈ స్టోర్ చేసుకోవడం గాజు పాత్రలోని అలా స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే మీరు ఎప్పుడు బిర్యానీ కావాల్సి వచ్చినా తొందరగా చేసేసుకోవచ్చు. ఇవి ఇంకా ఫ్రై అవ్వాలి. అంటే బాగా ఫ్రై అయ్యి అప్పుడు తీసే కన్నా కొంచెం గోల్డ్ కలర్ లోకి మారిన తర్వాత తీసేసుకుంటే అందులో ఉన్న హీట్ కి కలర్ కరెక్ట్ గా మనకి సరిపోతుంది, ప్రాపర్ గా ఫ్రై అవుతాయి. మనకి ఈ టైంలో తీసేసుకుంటే ఇవి కరెక్ట్ గా సరిపోతాయి, లేదంటే మరి బ్లాక్ గా వచ్చేస్తాయి అన్నమాట. వాటర్ మరిగిపోయింది కదా, ఇప్పుడు రైస్ వేసేసుకుందాం. ముందుగా చికెన్ మ్యారినేషన్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ పసుపు, 3 టేబుల్ స్పూన్స్ అంటే మీకు కారం తినేదాన్ని బట్టి కారం వేసుకోండి. నేనైతే ఒక 4 స్పూన్స్ వేసుకుంటున్నాను. అలాగే జీరా పౌడరు, ఒక 2 స్పూన్లు ధనియా పౌడరు, అలాగే రుచికి తగినంత ఉప్పు. చూసి తర్వాత వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్లు గరం మసాలా పౌడర్, 1 టీ స్పూను సోంపు కూడా వేసుకున్నాను. అలాగే ఒక 1/2 కప్ వరకు కర్డ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేసుకుందాం. బిర్యానీలో చికెన్ మనకి ఎంత మ్యారినేట్ చేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. ఏమైనా స్పైసెస్ సరిపోకపోతే
మనం కర్రీ వేసుకునేటప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవచ్చు. కర్రీ ప్రిపేర్ చేయడం కోసం నేను ఒక 2 తీసుకుంటున్నాను ఆయిల్. నేను ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాను కదా, ఆ ఆయిల్ తీసుకుంటున్నాను. ఇందులో కూడా మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాము. హోల్ గరం మసాలా, షాజీరా, సోంపు. కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకుంటాం. ఆనియన్స్ ఫ్రై అవ్వాలి కదా, సాల్ట్ కూడా యాడ్ చేసుకుని పెట్టేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గిన తర్వాత, ఇది పచ్చివాసన పోయాక అప్పుడు చికెన్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మగ్గిపోయినాయి కదా, చికెన్ యాడ్ చేసేసుకుందాం. నేను ఆల్రెడీ ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా, అవన్నీ ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఇది సిమ్లోని బాగా మగ్గించుకోవచ్చు, వాటర్ అంతా పోవాలి. ఇది వాటర్ అంతా పోవాలి, అప్పటి వరకు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకుందాం. ఒక 10 మినిట్స్. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉడకబెట్టుకుందాము. ఈ లోపు రైస్ బాయిల్ అవుతుంది. కొంచెం వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు, అంటే ముక్క కొంచెం ఉడకడం కోసం. ఇప్పుడు 90% వరకు రైస్ కుక్ అయిపోయింది. దీన్ని మనం దమ్ వేసేసుకున్నాము. లేయర్స్ అన్నమాట. నేను 90% వరకు రైస్ని కుక్ చేసుకున్నాను. ఇది ఇలా ఒక 2 లేయర్స్ వేసుకుంటున్నాను. 1 లేయర్ రైస్ వేసుకున్నాను. ఇప్పుడు మిగిలిన ఇంకొక లేయర్లో కర్రీ వేసుకుంటున్నాను. అలాగే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, ఇప్పుడు ఇంకొక లేయర్ రైస్ వేసుకుంటాం. ఇప్పుడు ఇంకొక లేయర్ కర్రీ వేసుకుందాం. కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ నెయ్యి వేసుకున్నాను కదా, దీన్ని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం. ఇప్పుడు ఇది అయిపోయిందో లేదో చూద్దాం.
రైస్ చూడండి ఎంత పొడిగా వచ్చిందో. నిమ్మకాయలు ఉన్నాయా? ఫైనల్ గా మనం బిర్యానీ కంప్లీట్ అయిపోయింది.